మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో మేడం. హలో అండి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కిష్టప్పనండి. కిష్టప్ప గారు, దయచేసి టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మేడం టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి కిష్టప్ప గారు. టీవీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? మేము కర్ణాటక నుండి మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం జర ప్రాబ్లము. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. నా డేట్ బర్త్ నాకు తెలియదు మేడం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. తెలియదు మేడం జర. హలో హలో నమస్కారం సార్. కిష్టప్ప గారు నమస్కారం సార్. నమస్కారం అండి. కిష్టప్ప అనే పేరు మీద ఏమొస్తుందంటే మృగశిర నక్షత్రం 4వ పాదం మిథున రాశి. మరి మీ రాశికి ఏంటంటే కొంచెం గురుబలం తక్కువ. దానివల్ల ఏంటంటే మీరు మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ ఎక్కువ గురువారం నాడు ఎక్కువ పూజించాలి. తర్వాత ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ మీ ఇష్టదేవుడిని 108 సార్లు స్మరించుకొని మీ సమస్య ఏంటో ఆ స్వామికి అక్కడ చెప్పుకుని వచ్చేయడమే. తర్వాత అది వచ్చిన వారం వచ్చే 10 రోజుల్లో మీకు ఆ సమస్యకి పరిష్కారం దైవికంగా కనబడుతుంది. రెండవది ఏందయ్యా అంటే మీకు ప్రజెంట్ భాగ్యశని కాబట్టి ఏ ఫలితాలైనా కానీ కొంచెం నిదానంగా వస్తాయండి. అంటే పనులు ఈజీగా అవ్వవు, కొంచెం స్లోగా అవుతాయి. కానీ సాయంత్రం మాటలు అంటే కొంచెం వచ్చే ఫలితాలు కొంచెం టెన్షన్ పెట్టి అయినా సరే మీకు అనుకూలంగా వస్తాయి, కానీ అవి సక్సెస్ఫుల్గా అవుతాయి. మీరు ఏం చేస్తారంటే శ్రీరామ జయరామ జయ జయ రామరామ అన్న మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామికి నెలకొక్క మంగళవారం అనుకుని ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి. ఇలా చేయడం వల్ల నెలకొక మంగళవారం సింధూరం పోయించడం వల్ల మీరు అనుకున్న పనులు అవుతాయి. ఆరోగ్యపరంగా కానీ చేస్తున్న వ్యవహార పరంగా కానీ అన్ని రకాలు కలిసి వస్తుందండి. రైట్.